ఫ్రెండ్స్, నేను మీ కరణ్. ఒకసారి నేను హైదరాబాద్ వెళ్తున్నాను బస్సు నిండుగా ఉంది. నా పక్కన సీటు ఖాళీగా ఉంటే ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్ అని అడిగింది. నేను హైదరాబాద్ దాకా వెళ్తున్నాను అని చెప్పాను. నువ్వెక్కడ దాకా వెళ్తున్నావు అని అడిగాను. నేను హైదరాబాదే అని చెప్పింది. దేని కొరకు అని అంటే జాబ్ సర్చింగ్ కొరకు వెళ్తున్నాను అంది. సరే, అలాగే ఏం చదివావు అని అడిగితే ఎంబీఏ ఫైనాన్స్ అని చెప్పింది. ఓకే, మరి మా ఫ్రెండ్ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, మరి అడగమంటావా అని అడిగితే అడగండి అంకుల్ అని అంది. సరే అని మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా చెప్పాను. ఒక అమ్మాయి ఫైనాన్స్ చేసింది, ఎంబీఏ ఫైనాన్స్, మరి ఏమైనా జాబ్స్ ఉన్నాయా అని అడిగాను. ఓకే, పంపించు అని అన్నాడు. లేదు, నేను బస్సులోనే వస్తున్నాను, అమ్మాయి నాతోనే ఉంది, తీసుకొస్తాను, ఉంటావా బ్యాంకులో అంటే ఉంటాను అన్నాడు. సరే అని పరిచయం చేశాను. ఇంటర్వ్యూ తీసుకున్నాడు. వారం తర్వాత రమ్మని జాబ్ ఇచ్చాడు. సెలెక్ట్ అయిపోయింది. సాలరీ 25-30 అని చెప్పాడు. సరే, పర్లేదు, ఓకే, బాగానే ఉంటారు కదా అని చెప్పాను. అలా జాబ్ చేస్తూ 2 years అయిపోయింది. అమ్మాయి ఎలా ఉందో, ఎక్కడుందో, ఏం చేస్తుందో నాకేం తెలియదు. ఎక్కడున్నా బాగుండాలి, మంచిగా ఉండాలనే కోరుకుంటాను. అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు, అమ్మాయి 2 years జాబ్ చేసి మానేసింది అని. ఎందుకు అని అడిగితే ఏమో తెలియదు, నాకు కూడా తెలియదు అన్నాడు. సరే, ఓకే, పర్లేదు అని చెప్పాను.